ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్కు రావడానికి మీ ముందు 4-5 అంశాలు ప్రస్తావించాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. మొదటిది ప్రాథమిక విద్య. ప్రాథమిక పాఠశాలలు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నూతన విద్యా విధానాన్ని 1987లో తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రతి పల్లెలో, కుగ్రామాల్లో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద. మరి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రాథమిక పాఠశాలలను కూటమి ప్రభుత్వం గత సంవత్సరంలో 5,000 మూసివేయడం జరిగింది. నిరుపేద విద్యార్థులు, ఎస్టీలు, ఎస్సీలు, ఓబీసీ విద్యార్థులు స్కూళ్ళకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఇంకొక 5,000 తగ్గించాలని చంద్రబాబు నాయుడు కుట్ర బందుతున్నాడు. కారణం, కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు పేదవాళ్ళు చదువుకోవడం. మరి రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో 35,000 ప్రాథమిక పాఠశాలలను 10,000కు తగ్గించాలన్న కుట్రతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దీనిని నేను ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పిది. ప్రాథమిక పాఠశాలలు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ, అందరికీ విద్య అనే నినాదంతో. దాన్ని నువ్వు ఆపేసి నువ్వు దాదాపుగా 5,000 ఆపావు, ఇంకొక 5,000 ఈ సంవత్సరం ఆపబోతున్నావు. దీన్ని నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. రెండవది, తల్లికి వందనం స్కాలర్షిప్లు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను వెళ్ళాను విద్యార్థిగా క్యూలో నిలబడి. ఫీజు రీయింబర్స్మెంట్లు, మరి అంతేకాదు స్కాలర్షిప్లు ఎన్హాన్స్మెంట్కు దాదాపుగా 2 సంవత్సరాలు మేము తిరిగితే ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి కాదన్నాడు, ఆ రోజు హోంమంత్రిగా. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి స్కాలర్షిప్లే ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్లు, ఫుల్ మెస్ ఛార్జీలు, పాకెట్ మనీ, అన్ని విత్ కాస్మెటిక్ ఛార్జీలు అన్నీ. దాన్ని కూటమి ప్రభుత్వం దాన్ని తల్లికి వందనంగా మార్చింది. తల్లికి వందనంగా మార్చి ఏమైంది? పంపించిన డబ్బు భార్యాభర్తల మధ్య తగాదాలకు మొదలుపెట్టి డబ్బు పంపించారు. భర్త వచ్చేసి నేను లిక్కర్ షాప్ పోయేదాన్ని డబ్బు ఇవ్వమంటాడు. మరి ఆ డబ్బు తల్లి ఇవ్వకపోతే కొట్టి తిట్టి డబ్బులు తీసుకొని లిక్కర్ షాపుల్లో పోయి లిక్కర్ తాగినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఈరోజు. మరి ముఖ్యంగా గ్రామాల్లో తల్లికి వందనం వల్ల బిడ్డల చదువు పోవడమే కాదు, కుటుంబంలో తల్లిదండ్రుల మధ్యలో కూడా తగాదాలు సృష్టించింది. తల్లికి వందనం వద్దు, నువ్వు తప్పకుండా విద్యార్థులకు స్కాలర్షిప్లను, ఆ డబ్బును నేరుగా విద్యా సంస్థలకు పంపించు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానం అది. నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు 6వ తరగతిలో ₹18.69 మొట్టమొదటి స్కాలర్షిప్ నేను తీసుకున్నాను. ఆ విధంగా స్కాలర్షిప్ను విద్యా సంస్థలకు పంపించి బిడ్డల చదువు కొరకు ఉపయోగపెడితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ, మూడవ విషయం ఉపాధి హామీ పథకం. అసలు ఉపాధి హామీ పథకం ఎక్కడ మొదలైంది? కమ్యూనిస్టుల గుండెల్లో మొదలైంది. అది యూపీఏ ప్రభుత్వంలో నేనున్నాను ఆ రోజు. కామ్రేడ్ సుర్జీత్ గారి ఇంటిలో మొదలైంది, 8 తీన్మూర్తి లేన్లో. కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ దీనికి ఒప్పుకున్నది, ఉపాధి హామీ పథకాన్ని. ఈ ఉపాధి హామీ పథకం వల్ల
పేదవాళ్ళు ప్రతిరోజు భోజనం తినగలుగుతున్నారు. బాగా జరుగుతూ వచ్చింది. మరి ఉపాధి హామీ పథకం, ఈరోజు ఉపాధి హామీ పథకం నాశనం చేశారు కూటమి ప్రభుత్వం. ఆయన పేరు నేను చెప్పటం లేదు, ఆ మంత్రి గారి పేరు. కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నాశనం చేసి కోటీసులకు సహాయం చేస్తూ ఉంది, కూలి వాళ్ళకి పేదవాళ్ళకి తప్పించి. ఏంది, ఎలా? ఉపాధి హామీ పథకం ద్వారా డబ్బు వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు 90% కూలీలకు ఇచ్చేవాళ్ళం వచ్చిన డబ్బుని. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? 90% డబ్బుని మెటీరియల్ కాంపోనెంట్కి ఇచ్చి 10% మాత్రమే కూలీలకు ఇస్తూ ఉంది. పూర్తిగా రివర్స్ అయిపోయింది. మరి ఈ పరిస్థితుల్లో పేదవాళ్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని నాశనం చేస్తున్నారు. మరి అంతేకాదు, దాదాపు 10,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేశారు గత 3 సంవత్సరాలు. ఆ ఫీల్డ్ అసిస్టెంట్లకు గ్రాట్యుటీ ఇవ్వాలి. దాదాపు ₹1,00,000 గ్రాట్యుటీ ఇవ్వకుండా ఆపెట్టింది కూటమి ప్రభుత్వం. అంతేకాదు 3 నెలలుగా ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతాలు భత్యాలు ఆపేసి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను, కాంగ్రెస్ ఆలోచన విధానం మంచిది, ఆ విధానానికి వస్తే పేదవాళ్ళకి మేలు జరుగుతుందని తెలియజేస్తున్నా. 4వ విషయం అమరావతి. నేను పొద్దున్నే ఒక ఆయన కలిశాను, ఒక రైతుని. ఆయన దగ్గర 90 ఎకరాలు తీసుకున్నారంట. ఇష్టం లేకుండా ఇచ్చాడు. మరి ఆయనకి అదేదో ఆయన చెప్పింది ఏమీ లేదు. రైతులకు ఇచ్చినటువంటి హామీ ఈ రోజు దాకా జరగలేదు. ఎందుకు ఆ హామీలు ఇవ్వడం? 100 గజాలు 1000 గజాలు ఇస్తానంట మరి హై రైజ్ బిల్డింగ్ కట్టుకునేదానికి, 400 గజాలు ఇస్తానంట కమర్షియల్ కాంప్లెక్స్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను తెలియజేస్తున్నా, మీ అమరావతిని నేనేం వ్యతిరేకించటంలే, కానీ మీ అమరావతి సక్సెస్ కాదు. నేను వ్యతిరేకించటంలే, మాకు మిత్రుడు ఆయన 50 సంవత్సరాలుగా, నేనేం వ్యతిరేకించటంలే. నీ కాన్సెప్ట్ టోటల్ ఫెయిల్యూరు. రైతులు ఇచ్చేటువంటి భూములు నిన్నేదో 30,000 ఎకరాలు 35,000 ఎకరాలు సిఆర్డిఏ తీసుకుంది, దానికి కూడా మనస్ఫూర్తిగా ఇవ్వటం లేదు. ఇది బాగా టోటల్ ఫెయిల్యూర్ అవుతా ఉంది. నువ్వు అక్కడ ఉన్నటువంటి మూరడు మట్టి తీస్తే చారని నీళ్ళు వస్తున్నాయే, నీళ్ళల్లో ఏమి కడతావయ్యా? రాజధాని కానీ సిటీ కానీ. మరి ఈయన కొత్త కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చాడు. విజయవాడలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, 30 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉంది. మళ్ళీ అక్కడ ఎందుకయ్యా ఇంకొక విమానాశ్రయమో? ఓ చంద్రబాబు నాయుడు గారు, మీకేమైనా అర్థమవుతుందా? అక్కడనే మొన్న అహ్మదాబాద్లో విమానం పడిపోయింది. రేపు భవిష్యత్తులో విమానాలు 2 ఒకసారి లేస్తే పడిపోదని నమ్మకం ఏంటి? ఎందుకు ఈ ఆలోచన? అక్కడ 30 ఇప్పుడు గుంటూరు విజయవాడ ఒకటైపోయినాయి, ట్విన్ సిటీస్ అయిపోయినాయి. అక్కడ విమానాశ్రయం ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయం. మళ్ళీ ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకయ్యా? ఎవరిస్తున్నారా నీకు ఈ సలహాలు? ఆపేసి 5,000 ఎకరాలయ్యా, రైతులు నోళ్ళగొట్టి భూములు తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిహారాన్ని చెప్పిన మాటలు తప్పుతూ 5,000 ఎకరాల్లో నువ్వు కట్టుకోవాలనంటే ఎక్కడ? నేను వినలేదు ఇటువంటి ఆలోచన విధానాన్ని. అక్కడ అమరావతిలో కొత్త విమానాశ్రయాన్ని ఆపు, మంచిది. రైతులకు నష్టం చేసి నువ్వు ఆడేదో ప్రతిఫలం సంపాదించాలంటే సంపాదించలేవని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ, మరి కుప్పం ఆయన నియోజకవర్గం, ఆయన చెప్తుంటాడు, నేను రాబోయేటువంటి రోజుల్లో పేదరికాన్ని నిర్మూలిస్తానని. సొంత నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, దాదాపు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. అక్కడ పేదరికాన్ని తీసేయలేని ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంది ఆయన పేదరికాన్ని తొలగించబోయేది? సొంత నియోజకవర్గం 30 సంవత్సరాలు నీకు ఓట్లేస్తే నువ్వు అక్కడ ఈరోజు 3 పూటల్లో 1 పూట భోజనం చేసేవాళ్ళు దాదాపుగా ఉన్నారు. 1 పూట, 2 పూటలు కూటికి లేక కష్టాలు పడుతున్నారు.
అక్కడ నువ్వేమి చేయలేదే. నువ్వేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయబోయేది ఓ ముఖ్యమంత్రి గారు, ఓ చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ జీరో కరప్షన్ అంటాడు. ఎక్కడయా జీరో కరప్షన్? నాకు ఇప్పుడే చెప్తున్నాను. ఒక మా మిత్రుడు ఆడ బస్సులు ఆపి ఉన్నారంట. ఆ బస్సులు తీసేయండి అయ్యా అని అంటే ఎవరో చెప్పారంట, మేము పోలీసులకి మేము కమిషన్లు ఇస్తున్నామని. మరి కంటి ముందే ప్రెస్ క్లబ్ ముందే నీకు ఇన్ని ఉంటే కమిషన్లు తీసుకుంటా ఉంటే నువ్వేందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు జీరో కరప్షన్ చేయబోయేది? ఓ మిత్రమా, కొంచెం ఆలోచించు. నాకైతే నమ్మకం లేదు ఈ రాజధాని అనేది పురోగతికి వెళుతుంది అని. ఏం వచ్చేవాడు నమ్మకం ఏముంది దీన్ని ఒప్పుకుంటాడని? మరి 10 అంతల కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతూ ఉంది. నువ్వు కట్టేటువంటి 50 అంతస్తుల భవనం భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఏ రాజధానిలో కూడా సచివాలయం అనేది 50 అంతస్తుల్లో కట్టలేదు, ఎక్కడా లేదు. రాష్ట్రం 29-30 రాష్ట్రాలు ఉన్నాయి రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడైనా 50 అంతస్తులు ఉందా? ఏందయ్యా నీ కాన్సెప్టు? సచివాలయం ఎవడా ఎక్కేది? ఎన్ని లిఫ్ట్లు కావాలయ్యా? ఎంత ఖర్చయ్యా? మరి ఆడ కట్టాడు కేసీఆర్ ఒకటి సచివాలయం, అట్ట కట్టుకో, 1-2 కట్టుకో చాలు కదా. నువ్వు ఎందుకు 50 అంతస్తులు? ఎవరు చెప్తున్నారా చంద్రబాబు నాయుడు గారు నీకు సలహాలు? ఆపోయా ఓ మిత్రమా, ఆపు. ఇవన్నీ పిచ్చి పిచ్చి చేయొద్దని తెలియజేస్తూ చివరిలో ప్రజాస్వామ్యం అంబేద్కర్ గారు ఎక్కడ రాశాడో, ఎప్పుడు రాశాడో, ఏ విధంగా రాశాడో ఆ భారత రాజ్యాంగమే ఈరోజు అందరినీ ఇక్కడ కలుపుతూ ఉంది. గొప్ప రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారికి నమస్కారాలు, సెల్యూట్లు కొడుతూ ట్రిబ్యూట్స్ తెలియజేస్తూ ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ? అదేదో 4th ఫౌండేషన్ అంటారు, పత్రికా స్వేచ్ఛ. ఎక్కడుంది మీకు స్వేచ్ఛ? స్వేచ్ఛ ఉంటే చేతులు ఎత్తండి, నేను వచ్చి పూలమాలేసి శాలువా గొప్పతా. మీరు రాసేదాన్ని మీ మేనేజ్మెంట్లో ఒప్పుకుంటున్నాయా? ఎక్కడుందయా? ఈరోజు జర్నలిజం అనేది క్యాపిటలిజంగా తయారైపోయిందని మీ జర్నలిస్టులే తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఈ విధంగా. అంతేకాదు ఈ ప్రజాస్వామ్య మరి కేంద్ర ప్రభుత్వాన్ని గురించి కూడా ఒక మాట గట్టిగా చెప్పదలుచుకున్నాను. మా వాళ్ళు ఏదో 2G స్పెక్ట్రము, కోల్ స్కాబ్ అని చెప్పి ఆ రోజుల్లో బీజేపీ వాళ్ళు అరిశారు. నేను అంటున్నాను, మోడీ గారిని ఎక్కడో ఉన్నాడు, బ్రెజిల్లో ఉన్నాడేమో. అయ్యా 10 అంతలు పెరిగింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో, అనుమానమే లేదు. నేను ఢిల్లీలో ఉండాను, తిరిగాను, వీధి తిరిగాను, నాకంతా తెలుసుకొని వచ్చాను. బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకుల్లో విపరీతమైన అవినీతి ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులు బాగా కలెక్ట్ చేస్తున్నారు డబ్బులు, 1000 కోట్ల రూపాయలు. ఎక్కడ? మరి ఎన్పిఏలు అవుతున్నాయి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్గా తయారవుతున్నాయి. మరి ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ దగ్గర కొంత డబ్బు తీసుకొని కొంత డబ్బుని మాఫీ చేస్తున్నారు. 100 కోట్లు తీసుకుంటే వాళ్ళ దగ్గర 5-10 కోట్లు తీసుకొని 90 కోట్లు మరి మాఫీ చేస్తున్నారు. ఈ మాఫీ వెనక విపరీతమైన అవినీతి దాగుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు తిన్నదే తింటున్నారు. కాదని మోడీ గారు చెప్పగలరేమో, ధైర్యం ఉంటే చెప్పమను. నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని, తెలుగు బాగా తెలిసినటువంటి నిర్మలమ్మని, అమ్మా మనకు 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో 100 కోట్ల పైన ఎన్పిఏలు అయినాయి తీసుకున్నటువంటి డబ్బులు? వాటికి మీరు ఇచ్చినటువంటి రాయితీలు ఏంటి? వాళ్ళు ఎంత కట్టారు, మీరెంత వాళ్ళకి రుణమాఫీ చేశారు? రాష్ట్రం ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఎంత, కర్ణాటకలో ఎంత, తెలంగాణలో ఎంత చెప్పే ధైర్యం ఉంటే చెప్పమ్మా, సంతోషపడతా. మీ నిజాయితీకి ఇదమ్మా నిదర్శనం. బాగా 1000 కోట్ల, లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తూ, నేను మళ్ళా చెప్తున్నాను, లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలను మాఫీ చేస్తూ 1000 కోట్ల రూపాయల డబ్బు భారతీయ జనతా పార్టీ నాయకులు తింటున్నారు. ఇది ప్రజాస్వామ్యం భారతదేశంలో. ఈ 75 సంవత్సరాలు ఎప్పుడూ జరగలేదు.
అందరూ చెప్తున్నారు ఢిల్లీలో అవినీతి అనేది భారతీయ జనతా పార్టీ సమయంలో 10 అంతలు పెరిగింది, అనుమానమే లేదు. ఇంకొక దగ్గర కూడా చెప్తున్నా, మీరు చెప్పాల్సింది నేను చెప్తున్నా మీకు. మరి ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నారు, క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్లో కూడా విపరీతమైన తప్పులు చేస్తున్నారు. పాపం రష్యన్ ప్యూటిన్ పాపం మంచివాడు, ఆయన ఎన్ని తప్పులు చేస్తే నాకెందుకు. మరి ఆయన రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ 60% 60% తక్కువగా పంపిస్తున్నాడు ఇండియాకి. ఈరోజు వరకు 60% తగ్గించి పంపిస్తున్నాడు. అదే ఇంటర్నేషనల్ మార్కెట్లో 100 రూపాయలు అయితే ఈయన 40 రూపాయలకి ఇస్తున్నాడు క్రూడ్ ఆయిల్ని భారతదేశానికి. 60% ఆయన సబ్సిడీ ఇస్తున్నాడు. మరి ఈరోజు పెట్రోల్ బంకు దగ్గర పోతే 100 రూపాయలు పెట్రోల్ లేదే, 100 రూపాయలు మీ స్కూటర్లకు 100 రూపాయలు లేదే కానీ మీకు పట్టరు లీటరు. మరి ఆయన ఇస్తున్నటువంటి రాయితీని ఎందుకు ఇవ్వరు భారతదేశంలో? ఓ నరేంద్ర మోడీ గారు చెప్పు, ఇక్కడ ఉందయ్యా రహస్యం. అసలు పోలవరం ప్రాజెక్టుకు పునాది రాయి వేసింది అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆయన ఇచ్చింది 10 లక్షల రూపాయలు ఆ రోజు. పక్కనే ఆ రోజు ఒక మంత్రి ఉన్నాడు, నాదెళ్ల భాస్కర్ రావు. ఈ 10 లక్షలకి ఏ మూలకు పోద్దయ్యా అని అంటే, నువ్వు ఉండవయ్యా అని చెప్పేసి ఆయన కసిరి 10 లక్షలు ఇచ్చాడు. వాళ్ళు ఒక ట్రాక్టరో ఏదో ఒక లారీయో కొన్నారు తప్ప అక్కడ మొదలైంది పోలవరానికి పునాది రాయి వేసింది అంజయ్య. ఈరోజు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అందులో ఒక ముఖ్యమంత్రి ఢిల్లీలో చెప్పుకుంటున్నారు, నాకైతే కరెక్ట్గా తెలియదు, 6000 రూపాయలు తిన్నాడు అని అంటున్నారు అందరూ. 6000 కోట్ల రూపాయలు తిన్నాడు అని అంటున్నారు. మరి ఇరిగేషన్ గాలేరు నగిరి, హంద్రీ నీవా ఈ ప్రాజెక్టులన్నీ పాలిటీషియన్లకి వరంగా మారాయి, కడుపు నిండా తింటున్నారు. మరి ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చినా నీళ్లుంటాయో లేదో కానీ వాళ్ళు కడుపులో మాత్రం కావలసినంత డబ్బు చేరిపోతూ ఉంది. ఈ బనకచెర్ల, మరి పోలవరం, హంద్రీ నీవా, తర్వాత గాలేరు నగిరి ఈ ప్రాజెక్టులన్నీ నాగార్జున సాగర్ కట్టాడు ఇందిరాగాంధీ, నెహ్రూ. ఎక్కడైనా ఒక్కరు చెప్పగలరా కేఎల్ రావు 1 రూపాయి తీసుకున్నాడని? మరి శ్రీశైలం ప్రాజెక్టు కట్టేది కాంగ్రెస్ పార్టీ, ఎవరైనా చెప్పగలరా ఎక్కడైనా 1 రూపాయి అన్నా తీసుకున్నారని? ఇట్లా కట్టాలి కానీ ప్రాజెక్టులు డబ్బులు సంపాదించుకునే దాని కొరకుగా కడితే ఈ ప్రాజెక్టులు దానివల్ల దేశానికి నష్టం, ప్రాంతానికి నష్టం. ఆచితూచి ఆలోచించిపోవడం ముఖ్యం. అమరావతి పైన వ్యతిరేకత దాదాపు 20 జిల్లాల్లో ఉంది. చాలా కష్టంగా ఉన్నారు చాలామంది. చంద్రబాబు నాయుడు ఏందో అనుకుంటున్నాడు, సైకిల్ దొక్కినట్టు దొక్కదాం అనుకుంటున్నాడు. చాలా కష్టం ఇది అమరావతి. నాకైతే నేను ఆయన ఏం చేస్తే దానికి టిక్కు మార్కు కొడతా, కానీ ప్రజలు టిక్కు కొట్టడం లేదు. బనకచెర్ల రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడు, ఈరోజు పోయినట్టున్నాడు. వాళ్ళు ఇష్టపడటం లేదు ఆ నీళ్లు మనకిచ్చేదానికి. ఇవన్నీ వెనక ముందు ఆలోచించకుండా ముందు పోవడాన్ని నేను జాగ్రత్తగా ఆలోచించమని చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.